హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ పే స్కేల్స్ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. కొత్త పీఆర్సీ అమల్లో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? దీనికి అసలు కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల లేక రాజకీయ నిర్ణయాల ఆలస్యమా అనే అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏపీ ఎన్జీఓ సంఘాల నేతలు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొత్త పీఆర్సీ కమిటీని నియమించి మధ్యంతర బృతి ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, హెల్త్ కార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 2023లోనే పీఆర్సీ ప్రక్రియ పూర్తి కాగా కేంద్ర ప్రభుత్వం కూడా వేతన సవరణ దిశగా అడుగులు వేస్తుండడంతో ఏపీలో ఆలస్యం ఎందుకని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 2023 జూలై నుంచి కొత్త పీఆర్సీ రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతుంది. పీఆర్సీ ఆలస్యం వల్ల ఫిట్మెంట్, డిఏ, కొత్త పే స్కేల్స్ అన్నీ ప్రభావితమవుతున్నాయి. ధరల పెరుగుదల నేపథ్యంలో మధ్యంతర వృత్తి వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇక ప్రభుత్వం వైపు చూస్తే ఆర్థిక ఒత్తిడి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. రాష్ట్ర బడ్జెట్లో రెవెన్యూ లోటు అధికంగా ఉండడంతో కొత్త పీఆర్సీ అమలు చేస్తే వేల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జీతాలు, పెన్షన్లకే ప్రభుత్వ ఖర్చుల్లో పెద్ద భాగం వెళ్తుండడంతో ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమేర ఉద్యోగుల బకాయిలు విడుదల చేయడం, డీఏలు, గ్రాట్యుటీలు చెల్లించడం వంటి చర్యలు చేపట్టింది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో పీఆర్సీపై నిర్ణయం రాకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతుంది. మరోవైపు ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపై భారీగా పెట్టుబడులు పెడుతుంది. దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ఖర్చులు పెరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతుండగా ఉద్యోగులు మాత్రం తమ హక్కుల విషయంలో ఆలస్యం అంగీకరించకపోమంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకపోతే అది రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వ్యవస్థ నడిపేది ఉద్యోగులే. వారి సమస్యల పరిష్కారం కాకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే కొత్త పీఆర్సీపై ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే లేదా ప్రభుత్వం ప్రాధాన్యతలు మార్చితే ఉద్యోగుల డిమాండ్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.